హలో అండి, హాయ్ అందరికీ. ఇడ్లీలు చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. మా బాబు ఎంతో ఇష్టంగా ఇడ్లీలు తింటాడు. మా బాబు కోసమని నేను ఈ ఇడ్లీలు ప్రిపేర్ చేశాను. మనం ముందుగా 1 కప్పు మినపగుండ్లు తీసుకున్నాను. చూడండి, 1 కప్పు మినపగుండ్లని తీసుకొని వాటర్ పోసి శుభ్రంగా కడగాలండి. 2-3 సార్లు బాగా కలిపితే ఇడ్లీలు తెల్లగా మంచిగా వస్తాయి. మినపగుండ్లని బాగా కడిగి వాటర్ పోసి నానబెట్టుకోవాలి. నేను ఆఫ్టర్నూన్ నానబెట్టానండి. మినపగుండ్లు తీసుకున్న కప్పుతోటే ఇలా ఇడ్లీ రవ్వను తీసుకోవాలండి. ఒక కప్పు మినపగుండ్లకి 2 కప్పులు తీసుకొని 3వ కప్పు కొంచెం వెల్త్ తీసుకున్నాను. ఇలా ఇడ్లీ రవ్వ తీసుకొని బాగా కలపాలి. ఇలా బాగా కడగాలండి. ఇడ్లీ రవ్వ ఇలా బాగా కడిగి తీసుకోవాలండి. ఇడ్లీ రవ్వ ఎంత మంచి కడిగితే అంత బాగుంటాయి ఇడ్లీలు. ఇంకా కడిగి అలా నానబెట్టుకోవాలండి. చూడండి, మినపగుండ్లు నానాయి. నేను ఈవినింగ్ వరకు నానబెట్టాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నానబెట్టాను. ఇడ్లీ రవ్వ కూడా నానింది. చూడండి, ఇప్పుడు ఇడ్లీ రవ్వలోని నీళ్ళని ఇట్లా వంపాలండి. ఇలా నీళ్ళన్నీ వంపుకోవాలి. బాగా కడగాలి ఇడ్లీ రవ్వను కూడా. తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో మినపప్పు వేసి మిక్సీ పట్టుకోవాలండి. నేను ఇలా మిక్సీ జార్లో మినపగుండ్లను తీసుకున్నాను, నానినవి తీసుకొని మిక్సీ పడుతున్నాను. చూడండి, ఇలా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి. మిక్సీ పట్టిన పిండినంతా నానబెట్టిన ఇడ్లీ రవ్వలోకి ఇలా వేయాలి. తర్వాత రైస్ కొంచెం తీసుకోవాలండి. రైస్ తీసుకుంటే ఇడ్లీలు మెత్తగా సాఫ్ట్గా వస్తాయండి, దూదిలాగా. ఇలా రైస్లో కొన్ని వాటర్ తీసుకోవాలి. కొన్ని వాటర్ తీసుకొని సరిపడన్ని వాటర్ తీసుకొని మెత్తని పేస్ట్ లాగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని కూడా ఇడ్లీ రవ్వ మినపప్పు ఉన్న దాంట్లో కలపాలి. ఇలా మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. ఇలా మంచిగా సాఫ్ట్గా రావాలంటే ఈ పిండినంతా బాగా కలపాలి. మనం ఎంత కలిపితే ఇడ్లీలు అంత మెత్తగా సాఫ్ట్గా వస్తాయి. ఇలా కలుపుకొని అవి నానబెట్టుకోవాలండి. ఇలా నైట్ మొత్తము నానబెట్టుకోవాలి. తర్వాత మనం మార్నింగ్ చూసుకుంటే పిండి ఇలా మొత్తము పులిసిందండి. చూడండి ఎలా ఉబ్బిందో. పిండి మొత్తము పైకి వచ్చేసింది. చూడండి, బాగా పులిసింది. బాగా పులిసిన ఈ ఇడ్లీ పిండిని మనం ఇడ్లీలు చేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉంటాయి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా మొత్తం సాల్ట్ వేసి కలుపుకోవాలి. బాగా పిండిని మొత్తము సాల్ట్ కలిసేంత వరకు మొత్తము కలుపుకోవాలి. ఇలా ఇడ్లీ పిండి మొత్తము బాగా కలపాలండి. మనం ఎంత కలిపితే అంత అందులో గ్యాప్ వస్తుందండి. ఈ పిండిలో గ్యాప్ రావడం వల్ల మంచిగా ఇడ్లీలు పొంగుతూ దూదిలాగా మెత్తగా తయారవుతాయి. మనం కలిపే విధానాన్ని బట్టి ఉంటుంది. ఇలా కలిపి ఉంచుకోవాలండి పిండిని. తర్వాత మనము ఇడ్లీ పాత్ర తీసుకొని ఇడ్లీ పాత్రలో ఇది మునిగే వరకు, ఈ బొడుపు ఉంది కదా, అది మునిగే వరకు నీళ్ళని తీసుకోవాలి. ఇలా నీళ్ళని తీసుకొని వాటిని మరిగించాలండి. బాగా తెరులుకోవాలి. తెరిలే వరకు పెట్టుకోవాలి. తర్వాత ఇడ్లీ పాత్రలను తీసుకొని వాటికి ఆయిల్ పూసుకోవాలి. ఇలా ఆయిల్ అంతా పూసేసి అలా అన్ని గిన్నెలకి ఆయిల్ పూయాలండి. పూసిన తర్వాత స్పూన్ తోటి గంటతోటి మొత్తం ఇడ్లీలు వేసుకోవాలండి పాత్రలోకి.
ఇలా ఇడ్లీలు మొత్తం వేసుకోవాలి. మరి కొంచెం నిండుగా కాకుండా కొంచెం వెళ్తే వేసుకోవాలండి. నిండుగా వేసుకుంటే ఉబ్బి పొంగుతాయి కదా, మొత్తం బయటకు వచ్చేస్తుంది ఇడ్లీ మొత్తం ఉడికి. ఇలా కొంచెం వెళ్తుగానే వేసుకోవాలి. మొత్తం ఇలా అన్ని పాత్రలకి వేసుకోవాలి. ఇడ్లీ మొత్తం పాత్రలలో పెట్టాను. తర్వాత వాటర్లు తెరులుకున్నాయండి. వాటర్ మొత్తము తెరులుకున్నాయి చూడండి. ఆవిరి వచ్చేటట్టు తెరులుకోవాలి. ఆవిరిలోకి ఇడ్లీ ఉడుకుతాయండి. ఆవిరి మంచిగా ఇడ్లీకి పడితే ఉడుకుతాయండి. ఇలా ఇడ్లీ మొత్తము ఇడ్లీ పాత్రలో పెట్టాలి. ఇలా వాటర్లో ఇడ్లీ పాత్రలో పెట్టేసి మూత పెట్టాలి. ఇలా 7 minutes బాగా ఉడికించాలండి. 7 minutes సరిపోతుంది. ఉడికిన తర్వాత గ్యాస్ బంద్ చేసి మళ్ళీ 5 minutes అలాగనే ఉంచాలండి, ఆఫ్ చేయకూడదు. ఇడ్లీలు ఉడికాయండి. ఇడ్లీలు అలా ఉడుకుతాయి చూడండి. 7 minutes అయిన తర్వాత నేను గ్యాస్ ఆఫ్ చేసేసి ఇక అలా 5 minutes ఉంచాను. ఆవిరికి మొత్తము ఇడ్లీలు ఉడుకుతాయి అన్నమాట. తర్వాత చట్నీ చేద్దాం చూడండి. ఇంకా కళాయి తీసుకొని అందులో పల్లీలు వేయించాలండి. ఇలా పల్లీలు మొత్తము బాగా వేయించాలి. ఈ పల్లీలన్నీ వేయించాలి చూడండి. ఇలా వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి ఇలా తుంచుకోవాలండి. ఒక 4 పచ్చిమిర్చి తీసుకొని ఇలా మొత్తం తుంచేసుకొని ఇవి కూడా వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత కొంచెం ఆయిల్ పోసుకోవాలండి. ఇలా వేగిన పచ్చిమిర్చీలలో కొంచెం ఆయిల్ పోసుకొని బాగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగాయండి. అలా పల్లీలు పొట్టు మొత్తం వలుచుకొని తీసుకోవాలండి. ఇలా పల్లీలన్నీ పొట్టు తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. పల్లీలన్నీ కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ పోయకుండా పొడి చేయాలండి. పల్లీలు చూడండి మిక్సీ పడుతున్నాను. తర్వాత ఇలా పొడిలాగా అయింది. పొడి అయ్యాక కొన్ని ఎల్లుల్లిలు పచ్చిమిర్చి వేసి మళ్ళీ మిక్సీ పట్టాలండి. తర్వాత ఇలా పేస్ట్ అవుతుంది. ఇందులో కొన్ని వాటర్ పోయాలి. లాస్ట్కి వాటర్ పోయాలండి అన్నీ మెదిగాక. తర్వాత మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక ఇలా చట్నీ రెడీ అవుతుంది. దీన్ని పోపు వేద్దామండి. చూడండి చట్నీ ఎలా రెడీ అయిపోయిందో. సాల్ట్ సుమారు చూసుకొని వేసుకోవాలండి. తర్వాత పోపు వేసుకున్నాము. కొన్ని మినపగుండ్లని లేదా మినపప్పు తీసుకొని కొంచెం జీలకర్ర తీసుకొని కరివేపాకు తీసుకొని తర్వాత ఎండుమిర్చి తీసుకొని ఇలా పోపు చేసుకోవాలండి. ఇలా పోపు చేసుకున్నాక ఇందులోకి చట్నీ పోసుకోవాలి. ఇలా చట్నీ మొత్తం కళాయిలోకి పోసేసేయాలి. చట్నీ రెడీ అయిపోయింది. ఇడ్లీలు కూడా ఉడికాయి. చూద్దాం రండి. చూడండి ఇడ్లీలు కూడా మెత్తగా స్పాంజ్ లాగా ఉడికాయి. తర్వాత ఇడ్లీలని తీసేద్దాము. ఇడ్లీ తీయడానికి ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని స్పూన్కి ఇలా అంటించి మంచిగా నీట్గా తీసుకోవాలండి. ఇడ్లీ పాత్రలకి అంటుకోకుండా ఉంటాయి. ఇడ్లీలు చక్కగా వస్తాయి. చూడండి ఇలా వచ్చాయి. ఇలా ఇడ్లీలన్నీ తీసేసుకున్నాను. చూడండి మెత్తగా వచ్చాయి ఇడ్లీలు. తర్వాత ఇవి ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను. చట్నీ కూడా చూడండి ఇలా చట్నీ ఇడ్లీలు తయారు చేసుకున్నాను. చూడండి రెడీ అయిపోయాయి. ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇడ్లీలు. తర్వాత మా బాబుకి ఇచ్చాను, తింటున్నాడు చూడండి. ఎంతో ఇష్టంగా తింటాడు ఇడ్లీ అంటే. చిన్నపిల్లలకి ఇడ్లీ పెడితే చాలా ఇష్టంగా తింటారు. రైస్ అంటే అప్పుడే తినలేవరు. మీకు ఎలా అండి? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.